అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఇక కథలోకి వెళ్ళిపోదాం. మనం చెప్పుకునే కథ పేరు దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం. ఒక అపార్థం, ఒక నిజం. ఉదయం కాలేజీ ప్రాంగణం విద్యార్థులతో సందడిగా ఉంది. కానీ మాయ మనసులో మాత్రం నిన్న చూసిన ఆ దృశ్యమే తిరుగుతూ ఉంది. రాహుల్ను ఒక అమ్మాయి హక్ చేసుకున్న క్షణం ఆ దృశ్యం మళ్ళీ మళ్ళీ ఆమె కళ్ళ ముందుకు మెదులుతుంది. బహుశా వాళ్ళు చాలా దగ్గర వాళ్ళేమో. నేను అనవసరంగా అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా అని మాయ తన మనసులో తానే అనుకుంటూ ఉంది. ఆలోచనల్లోనే అలా ఆలోచిస్తూనే క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంది మాయ. కొద్దిసేపటికి రాహుల్ క్లాసులోకి వచ్చాడు. ఎప్పటిలాగే నవ్వుతూ మాయ వైపు చూశాడు. అలా కొద్దిసేపటికి గుడ్ మార్నింగ్ మాయా అని చెప్పాడు రాహుల్. కానీ మాయ మాత్రం తల కూడా ఎత్తలేదు. గుడ్ మార్నింగ్ అని మెల్లగా చెప్పి తను ఒక పుస్తకం తెరిచి చదువుకుంటుంది. రాహుల్కు ఏదో తేడాగా అనిపించింది. ఏమైంది? బాగోలేదా ఒంట్లో అని అడిగాడు రాహుల్. దానికి మాయ ఏం లేదు అని చెప్పింది. రాహుల్ నిజంగానేనా అని మళ్ళీ అడిగాడు. అవును అంది మాయ. ఆమె మళ్ళీ మాట్లాడలేదు రాహుల్తో. రాహుల్కు ఏమీ అర్థం కాలేదు. నిన్నటి వరకు బాగా మాట్లాడిన మాయ ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయిందో అతనికి అస్సలు అర్థం కాలేదు. ఇలా మౌనంగా క్లాస్ రూములో కొంచెంసేపు గడిచిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వచ్చింది. అప్పుడు రాహుల్ మాయ దగ్గరికి వెళ్ళాడు. మాయ రా క్యాంటీన్లోకి వెళ్దాం అని అడిగాడు. నువ్వు వెళ్ళు, నాకు ఆకలిగా లేదు అంది మాయ. అప్పుడు రాహుల్ మాయ ఏదైనా జరిగిందా అని అడిగాడు. ఏమీ జరగలేదు రాహుల్ అంది మాయ. అలా కొద్దిసేపు మాట్లాడి ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయ. కానీ రాహుల్కి ఏమీ అర్థం కాలేదు. ఎందుకిలా చేస్తుంది మాయ? ఎందుకిలా డల్గా ఉంది అని ఆలోచించి రాహుల్ అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో నిన్న రాహుల్ని హగ్ చేసుకున్న ఆ అమ్మాయి మళ్ళీ అక్కడికి వచ్చింది. రాహుల్ ఇంకా కోపంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు రాహుల్ లేదు దీప్తి, కానీ నువ్వు నిన్న ఒక్కసారిగా హగ్ చేసుకోవడంతో అందరూ తప్పుగా అనుకుంటారు కదా అని అడిగాడు రాహుల్. అప్పుడు దీప్తి అయ్యో నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండువి కదా, 2 ఏళ్ల తర్వాత కలిసాం, అందుకే అలా హగ్ చేసుకున్నాను అని చెప్పింది దీప్తి. అదే విషయం. ఈ మాటలన్నీ మాయ వినలేదు. దూరం నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రమే చూసింది మాయ. ఆమె మనసులో ఒక అపార్థం అలా అలా పెరుగుతూ పోయింది. ఇక సాయంత్రం ప్రాజెక్ట్ సమర్పించాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఆ రోజు రాహుల్ మాయ ఇద్దరూ ప్రిన్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళారు. కానీ మాయ ఒంటరిగానే వెళ్ళాలి. రాహుల్ని అలా ఆపేసి మాయ ఒంటరిగానే వెళ్ళిపోయింది. రాహుల్ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మాయతో ఇలా అన్నాడు. మాయ ఒక్క నిమిషం. ఆమె ఆగలేదు. మాయ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు అని రాహుల్ అన్నాడు. అప్పుడు మాయ ఇటువైపు తిరిగి చూసింది. ఏంటి రాహుల్ అని అడిగింది. అప్పుడు రాహుల్ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు మాయని రాహుల్. మాయ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మాయ ఇలా అంది, లేదు తప్పు చేసింది నేనే అని చెప్పింది. అప్పుడు రాహుల్ అంటే అని అడిగాడు.
నీ జీవితంలో ఎవరు ఉన్నారో తెలియకుండా నేను నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నాను అంది మాయ. ఆ మాటలకు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నువ్వు దీప్తి గురించే మాట్లాడుతున్నావా మాయా అని అడిగాడు మాయని రాహుల్. మాయ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రాహుల్ చిన్నగా నవ్వాడు. మాయా, నువ్వు అనుకున్నది నిజం కాదు అని మాయతో చెప్పాడు రాహుల్. అంటే ఏంటి నువ్వు చెప్పేది అని అడిగింది మాయ. రాహుల్ ఇలా చెప్పాడు. దీప్తి నా చిన్నప్పటి ఫ్రెండు. మా నాన్న ఉద్యోగం వల్ల మేము వేరే ఊరికి వెళ్ళిపోయాం. 2 ఏళ్ల తర్వాత నిన్న మళ్ళీ ఆమె నన్ను కలిసింది. అంతే అని చెప్పాడు రాహుల్. మాయ ఆశ్చర్యంగా చూసింది. అవునా, నిజమా అని చెప్పింది మాయ. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మాయ అన్నాడు రాహుల్. ఆ మాట విన్న మాయ తల దించుకుంది. ఇక మాయ ఇలా అంది. సారీ రాహుల్, నేను తొందరపడి తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పింది మాయ. రాహుల్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండవు అని చెప్పాడు రాహుల్. ఇక మాయ కూడా చిన్నగా నవ్వింది. అలా ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం మొదలైంది. ఇక ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం అనేసి ఇద్దరు ప్రాజెక్టు సమర్పించాలని బయటకు వచ్చారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చల్లని గాలి వీచుతోంది. దేవాలయం దగ్గర మొదటిసారి కలిసిన రోజు ఇద్దరికీ గుర్తొచ్చింది. రాహుల్ మెల్లగా మాయతో ఇలా అన్నాడు. మాయా, ఈ ఆదివారం మళ్ళీ దేవాలయానికి వెళ్దామా అని అడిగాడు. అప్పుడు మాయ కళ్ళలో ఆనందం మెరిసింది. ఇక మాయ రాహుల్తో అలాగే అని చెప్పింది. ఈసారి పూలు కింద పడిపోకుండా జాగ్రత్తగా రా అని చెప్పి నవ్వాడు రాహుల్. ఆ మాటలకు మాయ కూడా నవ్వుతూ పడితే తీసి ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా అంది. అలా ఇద్దరు మాట మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నడుచుకుంటూ మెల్లిగా నడవడం మొదలుపెట్టారు. అయితే దూరంగా ఒక వ్యక్తి వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. అతని ముఖంలో కోపం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అతను తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా అతను కాల్ చేశాడు, కానీ కుదరలేదు. ఇక మాయ రాహుల్ వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు. ఇక మన ప్లాన్ త్వరగా మొదలు పెట్టాలి అని అతను దూరం నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న ఒకతను వేరొకరికి ఫోన్ చేసి మాట్లాడాడు. అతను ఎవరు? రాహుల్ మాయ జీవితంలోకి ఈ కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరు? ఎపిసోడ్ 4 ముగింపు. ఎపిసోడ్ 5లో రాహుల్ మాయ దేవాలయానికి మళ్ళీ వెళ్తారా? అక్కడ ఒక అనుకోని సంఘటన వాళ్ళ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అదే సమయంలో వాళ్ళను గమనిస్తున్న ఆ రహస్య వ్యక్తి తన మొదటి అడుగు ఎలా వేస్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఛానల్ని ఎపిసోడ్స్ ద్వారాగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.